హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఆర్గన్జా ఫ్యాబ్రిక్తో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టైల్ చేయబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే నేను 5 మీటర్స్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండ్ అలాగే 3 మీటర్స్ లైనింగు అండ్ అలాగే బాడీ పార్ట్ దగ్గర మాత్రం కాటన్ అయితే ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇలాగ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్గా వేసుకొని బాడీ పార్ట్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. మనకి ఫస్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే పెట్టేసుకొని షోల్డర్ కోసము అండ్ అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగ మనం షోల్డర్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే నార్మల్గానే పెట్టేసుకుంటున్నాను. 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే నెక్ దగ్గర కూడా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర అయితే 4.5 ఆర్ 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో నేనైతే నార్మల్గా రౌండ్ నెక్కే పెడుతున్నాను, అందుకోసం రౌండ్గా అయితే డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. కింద కూడా ఒక 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అండ్ అలాగే నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఒక 1 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దాన్ని యాస్టీస్ అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకున్నామంటే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగా బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే నేను ఒక 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో అంటే ఫుల్ హ్యాండ్స్ కాదు, అలాగనే హాఫ్ హ్యాండ్స్ కానీ కాదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 7 ఇంచెస్ మనం కింద ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఏంటంటే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను, అందుకోసం పైన ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను, అంటే పఫ్ బాగా రావడం కోసం. అండ్ అలాగే కింద మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజు పెట్టేసుకుని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా మిగతా మొత్తం అయితే నేను ఒక 10 ఇంచెస్ వరకు అయితే ఫ్రిల్స్ కోసం అయితే తీసుకున్నాను. సో ఎక్కువ ఫ్రిల్స్ ఎక్కువ వచ్చి ఇక్కడ ఎక్కువ పఫ్లా ఉండడం కోసం నేనైతే ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది కటింగ్ అనేది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలాగ అంబ్రెలా షేప్లో అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఇలాగ మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంబ్రెలా కటింగ్ అంటే కన్ఫామ్గా మనకైతే జాయింట్ అనేది వస్తుంది. సో మనకి లైనింగ్లో కింద సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది కదా, దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకొని జాయింట్ వేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏంటంటే దీనికి 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ నెట్ని అయితే, సో నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్గా అయితే పెడుతున్నాను. సో ఇలా 2 లేయర్స్ కోసం ఫస్ట్ అయితే ఒక లేయర్ని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఒక 20 ఇంచెస్ ఈ లేయర్ తీసుకున్నాను. అంటే కింద ఒక 7 to 8 ఇంచెస్ కింద లేయర్ చిన్నదిగా, పైన లేయర్ పొడవుగా పెడుతున్నాను. సో ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన లేయర్ కంటే కింద లేయర్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి. సో ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాను. పైన లేయర్ని కింద లేయర్ 2 లేయర్స్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది చూసారు కదా, ఈ 2 ఒక లేయర్గానే వస్తుంది. ఏంటంటే పైన లేయరు మనం ఎప్పుడైనా తక్కువ తీసుకోవాలి, కింద లేయర్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే ఫ్రిల్స్ అనేది చూడడానికి బాగుంటాయి అన్నమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది. సో కటింగ్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్కి నెక్ దగ్గర మొత్తం లైనింగ్ జాయిన్ చేసి రివర్స్ తిప్పేసి కుట్టేసుకున్నాను అనమాట. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసుకొని షోల్డర్ 2 సైడ్స్ జాయిన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ ఇలాగా హ్యాండ్స్ మనం ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ హ్యాండ్స్ మొత్తం అయితే
జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ టూ సైడ్స్ అనమాట చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలాగ పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద సైడ్ కూడా సేమ్ అలానే చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి ఎంత వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే దీనికి చిన్నగా అంటే కొంచెం సన్నది క్లాత్ అనేది తీసుకొని, సో నాకు ఇది ఫ్యాబ్రిక్లోనే వచ్చింది క్లాత్ అనేది, అంటే బార్డర్ వచ్చింది. సో దాన్ని ఇలాగ కుట్టి రివర్స్ అయితే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. వీడియోలో చూసినాం కదా, ఇలాగ మొత్తం అంటే గోట్లాగా పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇలా గోట్లాగా పెట్టేసుకుంటే మనకి 2 అయితే రెడీ అయిపోయింది.